బంగ్లాదేశ్ ప్లేయర్ తమీమ్ ఇక్బాల్ని ఇండియన్ ఏజెంట్ అని అన్నారు. ఎస్, మీరన్నది నిజమే, ఇండియన్ ఏజెంట్ అని అన్నారు. అన్నది మనవాళ్ళు అనుకుంటున్నారా? కాదు. బంగ్లాదేశ్ బోర్డులో నజముల్ ఇస్లాం అనే ఒక ఆయన ఏమన్నాడంటే ఇండియన్ ఏజెంట్ తమీమ్ ఇక్బాల్ అని అన్నాడు. సో దానికి కారణం ఏంటి, రీజన్ ఏంటంటే నేను చెప్తాను వినండి. ముస్తఫిజుర్ రహమాన్ని ఐపీఎల్లో తీసేసిన తర్వాత బంగ్లాదేశ్ బోర్డు వాళ్ళేమో మేము రాము, ఇండియాకి సేఫ్ కాదు, మేము ఆడట్లేదు వరల్డ్ కప్ అన్నట్టు పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేశారు. ఇంకా శ్రీలంకలో మా మ్యాచెస్ పెట్టండి అని అడిగారు. కానీ కుదరదు, వస్తే ఇండియా రండి లేకపోతే రాకండి అని చెప్పేసింది మన ఐసీసీ. అయితే ఇంకా తర్వాత ఇలా మీరు పాలిటిక్స్ వల్ల ప్లేయర్స్ యొక్క లైఫ్ ఖరాబ్ అవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో తమీమ్ ఇక్బాల్ అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అప్పుడు ఈ నజముల్ ఇస్లాం అనే బీసీబీ బోర్డు అయినా నువ్వు ఇండియన్ ఏజెంట్ అని అన్నారు. ఆ తర్వాత ఎవ్వరు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ కూడా ఆడట్లేదు, ప్లేయర్స్ స్ట్రైక్ చేసేస్తున్నారు మా వాళ్ళని ఇలా అన్నారు అని. సో వెంటనే ఈ ఇష్యూని చూసి ఇంకా బీసీబీ బోర్డు వాళ్ళు అయితే నజముల్ ఇస్లాంని పీకి పడేశారు బోర్డులో నుంచి. కానీ వాళ్ళు ఇంకా ఆడమంటున్నారు. వచ్చి క్షమాపణ చెప్తే అందరి ముందు అప్పుడు మేము దిగుతాం, ఆడతాం, అది ఇదని గట్టిగా పట్టుబట్టేశారు మామ. బంగ్లాదేశ్ ప్లేయర్స్కి ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే, తమీమ్ ఇక్బాల్ కోసం చేస్తున్న ఫైట్ కోసం.